బాస్మతి రైస్ ఉడకబెట్టేసుకొని మామూలుగా ఇలా స్టీల్ దాంట్లో వడవేసేసుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని బిర్యానీకి ఎక్కువ నూనె పట్టదండి, 2-3 గరిటెలే పడుతుంది. ఆల్రెడీ అందులో 2 గరిటెలు వేసాను, ఇందులో ఒక 3 గరిటెలు వేస్తున్నాను అంతే. బిర్యానీ అంటే ఎక్కువ నూనె పడుతుంది అనుకుంటారు, పట్టదండి. నూనె కాగాక జీడిపప్పు, కొంచెం షాజీరా, కొంచెం చెక్క, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇంకా 2 కానీ 3 కానీ లవంగాలు, యాలక్కాయలు వేసేసుకొని ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్న మటన్ గ్రేవీ కొంచెం వేసుకొని తిప్పుకోవాలి. ఇది వేసుకున్న దాంట్లో రైస్లో కొంచెం ఉప్పు వేసుకోవాల్సింది మర్చిపోయాను. అప్పుడు కొంచెం ఉప్పు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం రైస్ వేసుకోవాలి. వేసేసి ఇలా ఒకసారి తిప్పేసి మొత్తం మటన్ వేసేసుకొని మళ్ళీ రైస్ వేసుకొని మొత్తం వేసుకొని ఒకసారి తర్వాత తిప్పుకొని ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే మంట లేకుండా పిల్లలు ఇష్టంగా తింటారు. మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది.